ఇప్పుడు నేను ఇక్కడ ఎక్స్ఎన్ లో ఓపెన్ చేసి ఉంచా. ఆల్రెడీ లైవ్ లో ఎక్స్ఎన్ లో ట్రేడ్ అవుతుంది కాయిన్. ఇక్కడ ఫస్ట్ మనము కాయిన్ పోపారియాలో ఓపెన్ చేసా. ఈ కాయిన్ పోపారియా అనేది ఒకటి ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్. ఇది కాయిన్ పోపారియాలో ఓపెన్ చేసా. ఇక్కడ చూడండి, ఇక్కడ కీవో వన్ కాయిన్, ఒక కాయిన్ ఇక్కడ చూడండి, మనకు కీవో కాయిన్ వచ్చేసి ఇక్కడ మనకు హైయెస్ట్ అనేది $63 వెళ్ళి పోవడం జరిగింది. $63 పోయింది. ఎప్పుడు అది 9th May 2023 నాడు. ఇక్కడ డైలీ వైజ్ ఇక్కడ ట్రేడ్ అవుతుంది. కీబో ప్రైస్ అనేది ఇక్కడ డైలీ వైజ్ ట్రేడ్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడికి వచ్చేసి ఇక్కడ గ్రాఫ్ చూపించడం జరుగుతుంది. ఇక చివరికి ఇక్కడ వచ్చేసి $10 ఎప్పుడు అది ఈ గ్రాఫ్ లో ఉంది చూడండి. ఈ గ్రాఫ్ చూపించడం జరుగుతుంది. వన్ ఇయర్ లో ట్రేడ్ అయినటువంటిది ఇక్కడ మీకు ఇది బైనాన్స్ బిఎన్బి బ్లాక్ చైన్ లో ఉన్నటువంటి అప్పుడు కాయిన్ బిఎన్బిలో మనకు బిఎన్బి నుండి బ్లాక్ చైన్ ఇవ్వడం జరిగింది. బిఎన్బి ద్వారా మనకు కీబో కాయిన్ రన్ అవ్వడం అప్పుడు ఈ విషయం. ఇది ఇక్కడ చూడండి, ఇది కాయిన్ పోపారియాలో ఉన్నటువంటిది. ఇంకోటి వచ్చేసి మనము కాయిన్ బ్రైన్ లో వెళ్ళినట్లయితే ఇసా ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్. ఇది కాయిన్ బ్రైన్ అనేది ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్. ఇక్కడ మనము ఈ కాయిన్ బ్రైన్ అనేది ఓపెన్ చేసి పెట్టి ఉన్నా. ఇక్కడ చూడండి మీరు, ఇక్కడ కీబో అని సెర్చ్ చేసా, దాన్ని నేను ఓపెన్ చేస్తున్నా. ఇక్కడ బ్లాక్ చైన్ అనేది బిఎన్బి, దీని పక్కకు వచ్చేసి మెటామాక్స్ ఉంది. ఇక్కడ వచ్చేసి 24 hours లో ట్రేడ్ అవుతున్నటువంటి కాయిన్ వాల్యూ వచ్చేసి $6.63 అంటే $6.63 నడుస్తుంది ప్రజెంట్ లైవ్ లో. ఇక్కడ చూడండి, ఇక్కడ గ్రాఫ్స్ మనము చూసినట్లయితే హైగా $29 పోవడం జరిగింది. ప్రజెంట్ వచ్చేసి ఇక్కడ మీకు $13 10 ఇక్కడికి వచ్చేసి మనకు $8 ప్రజెంట్ $8 $9 నడుస్తుంది. ఇక్కడ సుధా మనం చూసుకోవచ్చు గ్రాఫ్ అనేది ఇక్కడ మనకు కీబో కాయిన్ గ్రాఫ్ చూపించడం జరుగుతుంది. ఇది వచ్చేసి ఫస్ట్ మనము కాయిన్ పోపారియాలో చూసాము. ఇప్పుడు వచ్చేసి మనం కాయిన్ బ్రైన్ ఓపెన్ చేసి ఉన్నాము. దీనిలో ట్రేడ్ అవుతుంది. మీకు ఇక్కడ స్ట్రక్చర్ అనేది ఇక్కడ ట్రేడ్ అయినటువంటిది మీకు ఇక్కడ బైస్ ఇక్కడ ట్రేడ్ అవుతున్నటువంటి మీకు ఇక్కడ ఆల్రెడీ చూపించడం జరుగుతుంది. ఇంకా వచ్చేసి ఇంకో ఎక్స్ఎన్ లో మనము coinpair.io పోతే ఇక్కడ $33 ప్రజెంట్ వాల్యూ మనది కీబో వాల్యూ కాయిన్ వచ్చేసి $33 చూపించడం జరుగుతుంది. అంటే ఇక్కడ చూడండి, మన కాయిన్ బయటికి రానప్పుడే అంటే కీబోలో ప్రజెంట్ మన కీబోలో ఉన్న ఇంకా బ్లాక్ చైన్ ద్వారా ఇంకా అదర్ ఎక్స్చేంజ్ ఇవ్వకముందే కాయిన్ అనేది ఈ విధంగా షో చేస్తుంది. అంటే చూడండి, కాయిన్ మార్కెట్ లో వచ్చిన తర్వాత ఆ ఎక్స్చేంజ్ మన బిసిటి ద్వారా కానీ కేఎక్స్ఎన్ ద్వారా కానీ మార్కెట్లో వచ్చినప్పుడు దీన్ని వ్యవస్థ ఏ విధంగా ఉంటుంది అనుకుంటారు, ఒక్కసారి ఊహించుకోండి. ఇంకోటి వచ్చేసి నేను ఇంకో ఎక్స్చేంజ్ చూపించడం జరుగుతుంది, బ్లాక్ చైన్ రిపోర్టర్. ఇక్కడ బ్లాక్ చైన్ ఏ ఎక్స్చేంజ్ కు ఏ కాయిన్స్ ఉన్నాయి అనేది ఇక్కడ మాకు
ఈ ఈ ఎక్సెల్ లో మనం చూసుకోవచ్చు. దానిలో కీబోర్డ్ విషయం పైన కీబోర్డ్ అనే విషయం పైన కీబోర్డ్ ఇక్కడ చూడండి, కీబోర్డ్ మ్యాప్ మొత్తం ఇచ్చి ఉంది. ఇక్కడ రోడ్ షో అనేది ఒకటి, దేనికైనా కైండ్కు రోడ్ షో ఉంటుంది. అంటే ఏ టైంలో ఏ విధంగా పోతుంది అనే ఉద్దేశంతో ఇక్కడ 2033 వరకు కైండ్ ప్రైస్ ఏ విధంగా ఉండబోతుంది అనే ఉద్దేశంతో ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, జనవరి, ఇది ఎప్పుడు 2024. ఇక కీబోర్డ్ ప్రైస్ అంచనా ప్రకారం అక్కడ చెప్పడం జరిగింది. ఇక చూడండి, అదే మనము గ్రాఫిక్ పైన చూడండి, బ్లాక్ చైన్ రిపోర్టర్స్ కాడ చూడండి, ఇక్కడ ఏ విధంగా అదవుతుందో అనేది ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది. నేను ఇయర్స్ అనేది ఎప్పుడు తీసా, 2024 తీసా. ఇక్కడ చూడండి, కైండ్ ప్రైస్ కానీ ఇప్పటికైనా కానీ ఇప్పుడు మీరు బై సేల్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇదే కైండ్ బ్రాండ్లు మీరు బై చేయాలన్నా ఇప్పుడు చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ బై చేశా. ఎందుకంటే ఇక్కడ అటాచ్ ఏం చేయాలని ఉంటుంది అంటే మెటామాక్స్ తోని కానీ ట్రస్ట్ వాలెట్ తోని చేసుకోవాల్సి ఉంటుంది. ఇది నేను ల్యాప్టాప్ ద్వారా ఓపెన్ చేశా కాబట్టి ల్యాప్టాప్లో పాన్క్యాప్సేప్ కానీ ఇంకోటి మన ట్రస్ట్ వాలెట్ కానీ లేనందుకు నేను ఇక్కడ మీకు ఓపెన్ చేసి చూపించలేకపోతున్నా, బై చేయలేకపోతున్నా. అదే నా మొబైల్ పైన నేను ప్రజెంట్ బై చేసి సేల్ చేసి నేను నెక్స్ట్ దీని తర్వాతే వీడియో పెడతాం, అది చూడండి. ఎందుకంటే ఈ ల్యాప్టాప్లో ట్రస్ట్ వాలెట్ కానీ మెటామాక్స్ కానీ దీనిలో ఓపెన్ చేసి చూడలేం కాబట్టి అది దానిలో నేను లైవ్లో మీకు దీని వెనకాలే నేను ఒక వీడియో పెడతాను. నేను లైవ్లో బై చేసి సేల్ చేసి మరీను మీకు చూపించడం జరుగుతుంది. ఓకే, ఎప్పటికైనా కానీ మీరు కీబోర్డ్ విషయం పైన కీబోర్డ్ విషయం పైన ఎటువంటి కానీ సందేహం కానీ అది పెట్టుకోకూడదని నేను దీని ద్వారా తెలిపేది, దానికోసమే నేను ఈ వీడియో చేయడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ.